పాలకొండ నియోజకవర్గం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ విజయనేత్ర బంధంతో మాట్లాడుతూ ఇచ్చిన సందేశం గత 10 ఏళ్లుగా విశ్వ కళావతిని గెలిపించారు. ఏమి అభివృద్ధి జరగలేదు, నాకొక్క ఛాన్స్ ఇవ్వండి, పాలకొండ నియోజకవర్గంని అభివృద్ధి చేసి చూపిస్తా, నేను గాని చేయకపోతే నెక్స్ట్ ఛాన్స్ నాకు ఇవ్వకండి, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మనకి జరిగిందేమిటో అందరం చూసాం. నాకొక ఛాన్స్ ఇచ్చి చూపించండి, పాలకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. మీ ఒక్క అమూల్యమైన ఓటు ముద్రని గ్లాస్ పై వేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ నిమ్మక జయకృష్ణ ప్రతి క్షణం మీ సేవ చేసుకుంటూ సదా మీ సేవలో ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. స్టేట్ వైజ్ పేపర్ 23 జిల్లాల పేపర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీతో కొన్ని విషయాలు తెలుసుకునే వచ్చాము. ప్రజలు ఏమంటున్నారంటే నిమ్మక జయకృష్ణ గారికి ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది, కానీ ఫ్యూచర్లో అతను గెలిచిన తర్వాత మాకేం చేస్తారని కోరుకుంటా. దాని గురించి ఓకే, ప్రజలు అది అడిగే ప్రశ్న చాలా బాగుందండి. ఖచ్చితంగా నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గానికి గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశానండి. ఈరోజు మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను తెలుగుదేశంలో ఉండేటప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రాజెక్టులు. ముఖ్యంగా తోటపల్లి ఎడమకాలు ఆధునీకరణకి సుమారుగా 192 కోట్ల రూపాయలు నేనే దగ్గరుండి మంజూరు చేయించాను. అలాగే జంపరపాటు జలాశయం అని పాలకొండ మండలం సంబంధించి సుమారుగా దానికి 22 కోట్లు మంజూరు చేయించాను. అలాగే భామిని మండలం సంబంధించి వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి, అది ఎత్తిపోతల పథకం అండి. ఏదైతే వంశధార నది ఉందో వంశధార నది నుంచి నీటిని లిఫ్ట్ చేసి గజపతి సాగరం అనే చెరువుకి ఆ నీటిని మళ్లించి అక్కడి నుంచి సుమారు ఒక 5,000 ఎకరాలకి సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది. దాన్ని కూడా 32 కోట్లు మంజూరు చేయించగలిగాను. అలాగే కొండలోవగడ్డని, అది భామిని గ్రామంలో ఉంది, దానికి సంబంధించి సుమారుగా 12 కోట్లు మంజూరు చేయించాను. అది సుమారుగా గిరిజనులకి 4,000 ఎకరాలకు నీరు అందించే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా, అది కూడా. ఇవన్నీ కూడా 2014-19లో చేయించాను. మరి మీకు ఇప్పుడే చెప్పాను, నిమ్మక జయకృష్ణ గెలిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో, అభివృద్ధి ఏ విధంగా చేయగలరో, నిధులు ఏ విధంగా తీసుకురాగలరో అనేది మీకే అర్థమై ఉంటుంది. అది ప్రజలు కోరుకుంటున్నాం, మేము అనేదే కాదు. ప్రజలు అనుకుంటున్నారు ఏమిటంటే సార్కి మంచి వారికి ఇచ్చారు, మేము ఈసారి గెలిపించుకుంటామని ప్రజలు అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకి కొంత చిన్న, అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ పరిపాలన, వైఎస్ఆర్ పరిపాలన ఏం జరిగింది, కార్యక్రమం చేశారా? ఈ 5 సంవత్సరాల కాలంలో పాలకొండ నియోజకవర్గంలో వైసీపీ పరిపాలనలో పూర్తిగా అభివృద్ధి జీరో. మీరు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలను చూస్తే ఎక్కడ చూసినా శిలాఫలకాలు తప్పించి రోడ్లు అయితే ఎక్కడ కనిపించడం లేదు. మరి ఈరోజు వేసవికాలం వచ్చింది. వేసవి కాలంలో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది ట్రైబల్ ఏరియాస్లో, ముఖ్యంగా గ్రామీణ కొండ ప్రాంతాల్లో. ఈరోజు గిరిజనులు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే నాకైతే గుండె తరుక్కుపోతుంది. కనీసం మంచినీరు ఏర్పాటు చేసే అవకాశం కూడా వాళ్ళకి లేదంటే, వీళ్ళు డబ్బులు కేవలం సంపాదన తప్పించి, డబ్బులు సంపాదన ధ్యేయం తప్పించి, దందాలు, ఇసుక దోచుకోవడం తప్పించి ట్రైబల్ ఏరియాస్లో కొండపైన ఉన్నటువంటి గ్రామాలకు ఏం చేద్దామని ఒక దృఢ సంకల్పం అయితే వైసీపీ ఎమ్మెల్యే కళావతికి కానీ మిగతా వైసీపీ నాయకులు ఎవరికి లేదు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఓకే సార్, ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారు మీరు ఏమైనా ప్రజలకి? ఇప్పుడే చెప్పాను, నా విజన్ ఏంటంటే పాలకొండ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలనేది నా విజన్. ఈరోజు ఈ నియోజకవర్గాన్ని పరిశ్రమలు కూడా తీసుకురావాలనేది నా చిరకాల ఆకాంక్ష అండి. ఖచ్చితంగా పాలకొండకి ఎక్కువ నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి. వలసని అరికట్టడంలో నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తే పాలకొండ నియోజకవర్గంలో ఉపాధి అనేది పెరుగుతుంది. మాకు ముఖ్యంగా చూస్తే పాలకొండ కానీ మిగతా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఎక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కూడా ఏవి లేవు, అంటే పిఎస్సిస్ అంటారు. ఇటువంటివి మా నియోజకవర్గంతో పాటుగా మా గిరిజన ప్రాంతాల్లో మరి అది మా దురదృష్టం అనుకోవాలి. మరి ఖచ్చితంగా
నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకువెళ్తాను. ఏదైతే మా లాంటి నియోజకవర్గాల్లో పరిశ్రమలు అనేది నెలకొల్పితే ఉపాధి అనేది పెరుగుతుందండి, వలసలు అనేది నివారణ జరుగుతుంది. మరి పాలకొండ నియోజకవర్గాన్ని ఏమి చేయాలని అంటే ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి చాలా పనులు ఉన్నాయి. నాకు ముఖ్యంగా తక్షణంగా చేయాల్సినవి ఏంటంటే రోడ్లు వేయించాలి. అలాగే కొన్ని రైతులకు సంబంధించి సాగునీటు మరి పథకాలు ఏవైతే ఉన్నాయో సాగునీటికి సంబంధించి అవి కూడా మా ప్రాంత రైతాంగానికి అందించాలనేది నా చిరకాల స్వప్నం అండి. వాళ్ళకి సర్వీస్ చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్నది నా చిరకాల కోరిక. ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని కూడా నెరవేరుస్తానండి. జనసేన ఉమ్మడి తరపున పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆలోచించే తూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మీకు ఇవ్వడం అనేది ఎంతో గొప్పతనం విషయం. ఎందుకంటే ఒక పవన్ గారు అంటే మాటలు కాదు, ఆల్రెడీ 2 సార్లు పోయినా కూడా 3వ సారి కూడా ఓటమికి ఎప్పుడు కూడా చూడలే. ఈసారి గెలుస్తారని నమ్మకం అంతకొచ్చు. అయితే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు కొన్ని ఉన్నాయి. అంటే మాకు తెలిసిన విషయాలు ఏమిటంటే రియల్ ఎస్టేట్ వ్యాపార దందాలు ఇక్కడ జరుగుతుంది. ఇలాంటి మీరు రేపు వచ్చిన తర్వాత అరికడతారా? రియల్ ఎస్టేట్ అనేది అది ఒక ప్రైవేట్ వ్యవహారం అండి. ఏదైతే ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి తప్పకుండా నేనైతే అడ్డుకుంటాను. అలాగే మిగతా విషయాలు ఎవరికైనా ప్రజలకు కానీ మిగతా ఎవరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా జయకృష్ణ అయితే ముందంజలో ఉంటారు. ఒక్క వ్యవస్థే కాదు, ఎక్కడ ఏ వ్యవస్థలైనా సరే ఏ ఇబ్బంది ప్రజలకు కలిగినా సరే ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా స్పందిస్తాను. మా విజయనేత్ర బృందం తరపు నుండి, మాది ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ సార్, దీని బృందం తరపున ప్రజలకి సందేశం చెప్తాను. ప్రజలకు ఒకటేనండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి. పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. గతంలో కంటే మెరుగ్గా ఈ వైసీపీ పరిపాలనలో పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా కుంటుపడిపోయాయి. ఒకటి రవాణా వ్యవస్థ కానీ, వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ అన్ని రంగాలు కూడా ఈ వైసీపీ పరిపాలనలో అన్నీ కుంటుపడ్డాయి. ఏవైతే కుంటుపడినటువంటి రంగాలు ఉన్నాయో ఆ రంగాలన్నింటిని కూడా గాడిలో పెట్టే బాధ్యతని నేను తీసుకుంటాను. మరి గతంలో కళావతిని 2 సార్లు గెలిపించడం జరిగింది. మరి 3వసారి నాకు ఒక అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా పాలకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే సార్, మీ గుర్తు ఏమిటి చెప్పలేదు. మీ గుర్తు నెక్స్ట్ మీ ఎలక్షన్ తేదీ, పోలింగ్ తేదీ చెప్పండి. ప్రతిరోజు కూడా ఉపయోగించే గుర్తేనండి గాజు గ్లాసుకు ఓటు వేసి మీరందరూ కూడా ఏవైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకి, పేద ప్రజలకి ఎప్పుడు కూడా న్యాయం జరుగుతుంది. మరి ఈరోజు మేము ప్రజలకు వెళ్తుంటే స్పందన చాలా బాగుందండి. ప్రజలైతే స్వచ్ఛందంగా మా కార్యక్రమాలకు వస్తున్నారు, స్వచ్ఛందంగా ఓటు వేస్తామని తిరిగి చెప్తున్నారంటే ఈరోజు ప్రజల్లోకి ఏ విధంగా పార్టీ వెళ్ళింది ఒకసారి అందరికీ తెలుసది. ఖచ్చితంగా మేము ఏదైతే మరి ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం, గాజు గ్లాస్పై గుర్తుపై ఓటు వేసి, నాది 5వ నెంబర్ అండి, 5వ నెంబర్పై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఓకే, నిమిషం జయకృష్ణ గారు, మాకు విజయనేత్ర సహకరించినందుకు ధన్యవాదాలు.